హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో జనరల్గా మనం చిన్నప్పుడు అంటే మన చిన్నతనంలో మనం మాయాద్వీపం ఇలాంటివి చాలా చూసే ఉంటాం. కానీ మాయాద్వీపం సీజన్ 2లో మనకి అంటే లైక్ మాయాద్వీపం చూసేటప్పుడు బుల్లి కింకరులు, పెద్ద కింకరుడు, జటా రాక్షసులు ఇలా ఉంటూ ఉంటారనమాట. వాళ్ళని చూసినప్పుడు మనకి జనరల్గా చిన్నప్పుడు చాలా భయం కలిగేది. సో అలాంటి ఆ క్యారెక్టర్స్ ప్లే చేసి ఇప్పుడు మన ముందల ఉన్న ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. మనం ఆయనకి మాయాద్వీపం ఆ టైంలో ఉన్న బుల్లి కింకరుడు అనే నేమ్ అనమాట. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఏంటి అనేది. ఆయన ఎవరో కాదనమాట, బాబీ అనమాట. ఆయన నాగపంచమి అనే సీరియల్‌లో కూడా మంచి రోల్ ప్లే చేసి అది కూడా చాలా హిట్ అయింది, పాపులర్ అయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ అన్న, హౌ ఆర్ యూ? యాహ్! బాగున్నా. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానన్న. సో, అన్న మాయాద్వీపం మేము చూసేవాళ్ళం చిన్నప్పుడు. చాలా అసలు అమ్మో! అమేజింగ్ ఉండేది. పిల్లలందరూ ఫుల్లు దానికోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడెప్పుడు అవును. వస్తుందా ఏంటి యాహ్! అనేది. ఓంకార్ అన్నయ్య, బుల్లి యాహ్! యాహ్! కింకర్లు ఇలా. సో, ఎలా అనిపించింది? అంటే మీది అది ఫస్టా మాయాద్వీపం సీజన్ 2? సెకండ్ సీజన్ నాది. సెకండ్ సీజన్. ఫస్ట్ సీజన్ వేరే వాళ్ళు చేశారు. విజయ్ అక్క వాళ్ళు చేశారు. ఓకే. సెకండ్ సీజన్ నాది. ఓకే. జంట రాక్షసుడు. ఓకే. నేను ఇంకో మా ఆర్టిస్ట్ ఉండేవాడు. హ్మ్. అతను రాలేకపోయాడు ఇక్కడికి. ఓకే. నేను వచ్చాను. ఓకే. అసల ఆ రోలు చాలా అన్న మేము ఇప్పటికి స్టిల్ ఇంకా మాకు రిమెంబర్ ఉంటది. మిమ్మల్ని చూస్తే భయమేసేది తెలుసా? యాహ్! ఓకే. అంటే మీరు ఆ గెటప్స్‌లో ఉండేవాళ్ళు యాహ్! కదా! సడెన్‌గా అట్లా ప్రత్యక్షమై, సడెన్‌గా మాయమై మేమంతా అవును. ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం. ఓకే. ఓహ్! వీళ్ళు నిజంగా ఉన్నారు. ఓహ్! వీళ్ళు నిజంగా ఉండేవాళ్ళు. కానీ రియల్లీ నైస్ అన్న. ఓకే. థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ. యాహ్! సో మీ జర్నీ ఇండస్ట్రీ సైడ్ అసలు ఎలా స్టార్ట్ అయింది? నేను అసలు యాక్చువల్‌గా చిన్నప్పుడు డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళేవాడిని. ఓకే. కంటిన్యూగా డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళేవాడిని. సెకండ్ క్లాస్ నుంచి వెళ్ళేవాడిని. హ్మ్. అలా వెళ్తుండగా మా డాన్స్ మాస్టర్ వాళ్ళ బ్రదరే కోఆర్డినేటర్ అనమాట. ఓకే. ఆయన ఒక షూటింగ్‌కి తీసుకెళ్ళాడు. హ్మ్. మన వైజాగ్ అరకు. హ్మ్. మై నేమ్ ఈజ్ అమృత అని. ఓకే. అతని పేరు వచ్చి సతీష్ అనమాట. ఓకే. తనతో ఇంకా అట్లా స్టార్ట్ చేశాను జర్నీ. హ్మ్. దాని తర్వాత అక్కడ అరకులో ఒక 8 డేస్ షూట్ చేశాము. హ్మ్. మై నేమ్ ఈజ్ అమృత అని ఓకే. తమిళ్ మూవీ అనమాట అది. ఓకే. హ్మ్. అది పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మ్యాన్ మూవీ చేశా. పృథ్వీరాజ్ గారిది. ఓకే. అంటే ఎలా అంటే థర్డ్ మ్యాన్ మూవీ వచ్చేసి ఫస్ట్ మ్యాన్, సెకండ్ ఉమెన్, థర్డ్ మ్యాన్. థర్డ్ మ్యాన్ ఇన్ ద సెన్స్ గే. గే. ఓకే. ఓకే. అంటే గే అంటే వీళ్ళని కూడా మనం చిన్న చూపు చూడొద్దు. హ్మ్. వీళ్ళు కూడా మనలానే కష్టపడతారు, మనలానే ఉంటారు. హ్మ్. వీళ్ళని కూడా మనలో కలుపుకోవాలి, చేయాలని అదొక షూట్ చేసాము. ఓకే. సో అలా అలా మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. యాహ్! అండ్ అన్న మీరు అంటే ప్రాపర్ ఎక్కడ మీది బేసిక్‌గా? నా ప్రాపర్ వచ్చేసి వికారాబాద్ అండి. నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే. మొత్తం పుట్టి పెరిగిందంతా ఇక్కడే. యాహ్! సో మీ జర్నీ అంటే లైక్ చిన్నప్పటి నుంచి అంటే మీరు నేను అంటున్నానని కాదు. మీరు ఇలా ఉండటం మీకు హ్యాపీనెస్ మీకు హ్యాపీగానే ఉండేదా? మీరు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యేవాళ్ళా ఎప్పుడన్నా? రిగ్రెట్ అనేది ఏం లేదు. కాకపోతే ఇక అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడేమో ఇక అందరూ రోడ్ పైన ఇక్కడ స్కూల్‌కి వెళ్ళినప్పుడు గానీ, అక్కడ ఎక్కడైనా వెళ్ళినప్పుడు బయటికి మార్కెట్‌లో బయటికి ఎక్కడైనా పేరెంట్స్‌తో గానీ ఎవరితో వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కిరిస్తుండే అనమాట. హ్మ్. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యేది. హ్మ్. మళ్ళీ ఇంకేంది అప్పుడు కొంచెం నేను స్కూల్‌కి వెళ్ళే టైంలో గూడా హ్మ్. కొందరు వ్యక్తులు ఉండేది. హ్మ్. నేను సైకిల్ తొక్కుంటూ స్కూల్‌కెళ్ళేది. హ్మ్. వెళ్ళే టైంలో కూడా నా వెనక పరిగెత్తుకుంటూ వచ్చేది కొందరు పీపుల్. హ్మ్. ఎక్సెప్ట్ మన మన ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎవరిని ఎక్కువ మీరు చెప్తున్నాను ఏమనుకోదు. హ్మ్. ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు టార్చర్ చేసేది నాకు. ఓకే. సమ్ హ్మ్. పర్సన్స్. హ్మ్. అందరని కూడా అనట్లేదు. హ్మ్. ముస్లిమ్స్ వాళ్ళు కొంతమంది. కొందరు హ్మ్. ఉంది. హ్మ్. అందరూ కూడా అనట్లేదు. హ్మ్. అలా చేసేవాళ్ళు నేను అవన్నీ పట్టించుకోకపోయేవాడిని. హ్మ్. వెళ్ళిపోయేటవాడిని. నా నా దారి అన్నట్టు వెళ్ళిపోయేవాడిని. అవన్నీ పట్టించుకోకపోయి మళ్ళీ ఇంటికొచ్చి కూడా ఎవరితో చెప్పకపోయేది. హ్మ్. నా పనేంటి స్కూల్‌కి వెళ్ళాలి, రావాలి. ఇన్‌కేస్ బయటికి ఎక్కడ వెళ్ళినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా ఇలాంటివి జరుగుతూ ఉండేది. హ్మ్. కానీ పట్టించుకోకపోయేవాడిని. హ్మ్. అంటే చాలామంది ఇలా ఉండటం వల్ల అంటే లైక్ నాకు తెలీదన్న బేసిక్‌గా. యాహ్! ఓకే. అంటే ఇది బై డిఫాల్ట్ అంటే మీ దాన్నేమంటారు జనరేషన్స్ క్యారీ అట్లా అవుతూ వచ్చిందా? లేకపోతే మేనరికం ఇలా ఏమన్నా వచ్చిందా ప్రాబ్లమ్? అలా ఏం లేదండి. హ్మ్. అందరూ మాకు 3 సిస్టర్స్. ఓకే. 3 సిస్టర్స్ బాగానే ఉన్నారు. మా డ్యాడీ బాగానే ఉన్నారు. మా మమ్మీ బాగానే ఉంది. హ్మ్. కాకపోతే మా డ్యాడీ కొంచెం హ్యాండిక్యాప్ అనమాట. ఓకే. హ్మ్. అది. సో, ఆ ఫాల్ట్ ఇట్లా వచ్చిందనమాట. యాహ్! అది సో మనం చెప్పలేము ఇంకా. హ్మ్. హ్మ్. ఆ ఫాల్ట్ అనేది అదే. నేనైతే చెప్పలేం. పర్ఫెక్ట్‌గా చెప్పలేము. హ్మ్. హ్మ్. యాహ్! సో, అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ బేసిక్‌గా. యాహ్! సో, ఇలా ఉన్నప్పుడు చాలామంది చిన్న చూపు చూడటం యాహ్! చాలా అంటే ఒక ఆపర్చునిటీ ఇవ్వాలంటే నువ్వు ఇంట్లో ఉన్నావు. నీకేమొస్తుంది ఆపర్చునిటీ? నువ్వేం జేస్తావు? ఇలా మీరెప్పుడన్నా ఇండస్ట్రీలో గాని ఎప్పుడన్నా ఫేస్ చేసారా? అలా కొన్ని కొన్ని ప్లేసెస్ అంటే ఎక్కడైనా ఆఫీస్‌కెళ్ళినాక మేము చెప్తాంలెండి, ఆ! చూద్దాంలెండి హ్మ్. అని అంటారు. హ్మ్. కొంతమంది చూడంగానే ఇప్పుడు రికమెండేషన్ సో అండ్ సో ఎవరైనా పర్సన్స్ ఉన్నప్పుడు హ్మ్. ఓకే. మనోడు బాగా చేస్తాడు. బాబీ అతను హ్మ్. బాగా చేస్తాడు. హ్మ్. బాగా ఎక్స్‌పీరియన్స్ అతను అని అంటే ఎవరైనా ఉన్నారనుకోండి మనకి. హ్మ్. ఇక మీకు తెలియనిదేముందండి హ్మ్. ఇండస్ట్రీ అంటే ఇక రాజకీయం లాంటిది. అదే. అంతే ఇంకా. హ్మ్. మనం ఏమైనా సొంతంగా ఎళ్లి చేసామనుకోండి, హ్మ్. చూస్తాంలే అని అంటారు. హ్మ్. ఆ టీమ్‌లో ఎవరైనా ఉన్నారు మన వాళ్ళు, మన ఫ్రెండ్ సర్కిల్ గాని, మన రిలేషన్స్ ఎవరైనా ఉన్నారా అంటే పెట్టుకుంటారు. అట్లేం లేదు. హ్మ్. ఆ!
నాకు ఎక్కువ విజయ అక్క, పొట్టి విజయ అక్క ఉన్నారు కదా, ఓకే. పొట్టి విజయ గారు ఉన్నారు కదా, పొట్టి విజయ వాళ్ళ సిస్టర్ విజయ, సారీ వాళ్ళ డాటర్, ఓకే. ఆవిడ నాకు ఆపర్చునిటీ ఇస్తుంది. ఓ. అది ఆవిడ దాని తర్వాత ఫస్ట్లో జానీ అన్న అని ఒక అతను ఉండేవాడు, ఓకే. అతను ఇచ్చేవాడు. అది సో అలా మీ ఇప్పుడేమో సొంతంగా నేనే చూసుకుంటున్నాను. ఇప్పటికి కూడా అయినా విజయాక చెప్తా ఉంటుంది, ఏమైనా ఈవెంట్స్ ఉన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా ఇలాంటివి ఏమన్నా విజయాక కాంటాక్ట్లో ఉంటుంది, నాతో చేస్తూ ఉంటాను. అండ్ మీరు అంటే లైక్ కొన్ని మూవీస్లో కానీ వాటిలో కానీ మీ క్యారెక్టర్ అనేది లైక్ షార్ట్ క్యారెక్టర్ ఉంటుంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ అనేవి ఉండవు మీకు. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, నాకు అరే షార్ట్ క్యారెక్టరే ఉంది, నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ లేదు, త్రూ అవుట్ మూవీ ఉంటే బాగుండేది క్యారెక్టర్ అని? అలాంటి నేను ఫీల్ అవ్వడం అంటే నేను ఏమనుకున్నానంటే, ఏదైనా షార్ట్ క్యారెక్టర్ ఎక్కడైనా సరే నేను ఇండస్ట్రీలో వర్క్ చేయాలి, 70 minutes స్క్రీన్ పైన నేను కనిపించాలన్నట్టే నా ఆలోచన. అంతే, 3 minutes అయినా 2 minutes అయినా ఈవెన్ 1 minute ఇచ్చినా నాకు నో ప్రాబ్లం. నా ఆలోచన ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ఓ పర్సన్ బాబీ అంటే 10 మంది గుర్తుపట్టాలి అన్నట్టు నా ఆలోచన. ఓకే. ఇప్పుడు అది ఫుల్ఫిల్ అయిందా? అవుతుందండి. అవుతుంది. యా. సో అంటే అన్న మీరు ఎన్ని మూవీస్ చేశారు మొత్తం ఓవరాల్గా? ఒక 10-12 చేశానండి. 10-12 చేశారు. సో 10-12లో మీకు బాగా రికగ్నైజేషన్ వచ్చిన మూవీ ఏంటిదన్న? నాకు బాగా రికగ్నిషన్ వచ్చిన మూవీ థర్డ్ మ్యాన్ అండి. థర్డ్ మ్యాన్. యా. థర్డ్ మ్యాన్లో బాగా రికగ్నైజేషన్. ఆ తర్వాత యూటర్న్. ఆ తర్వాత మీకు ఆపర్చునిటీస్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయా? వస్తున్నాయండి. వచ్చే మూమెంట్లో ఏమైందంటే నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. ఓకే. నేను మా కజిన్ సిస్టర్ వెళ్తుండగా ఈ మన బోయిన్పల్లి సైడ్ వెళ్తుండగా కారు రాంగ్ రూట్ వచ్చేసి కొట్టేశారు. నాకు కొంచెం మేజర్ యాక్సిడెంట్ అయింది. ఓకే. రైట్ నీలో 2 bones ఫ్రాక్చర్ అయ్యాయి. అయ్యో. అక్కడ కూడా చెయ్యి 2 bones ఫ్రాక్చర్ అయ్యాయి. ఓకే. కాకపోతే ఏంటంటే నాకు ఒక 15 to 16 months బెడ్ రెస్ట్లో ఉన్నా నడవడానికి. డాక్టర్స్ కూడా 10% శాసించారు అనమాట నాకు. అయ్యా. అంటే మేబీ అతుకోవచ్చు అతుకోపోవద్దు, ఎందుకంటే నేను ఈ పర్సనాలిటీ ఇట్లా ఉంది కాబట్టి 10% ఛాన్స్ ఇచ్చారు. ఇంకేదో దేవుని దయ వల్ల ఓకేనా ఓకే. అంటే అన్న నాకు జనరల్గా నేను చిన్నప్పుడు చూస్తుండేవాడిని, అంటే నేను అంటున్నానని కాదు కానీ కొన్ని స్కూల్స్లో కానీ ఎవరైనా హైట్ తక్కువ అరే పొట్టి ఇలా పేర్లు పెట్టి, లేదా ఎవరైనా హైట్ ఉంటే అరే పొడుగు తాడి చెట్టు ఇట్లా ఎక్కిరిస్తుంది. అలా మిమ్మల్ని ఏమన్నా పేర్లు పెట్టి ఎక్కిరించడం అలాంటివి ఏమైనా జరిగిందా? చేశానండి. ఇప్పుడు ఫస్ట్ నేను యాక్చువల్లీ నేను ఫస్ట్ చదివింది అక్షర స్కూల్ అండి. అక్షర స్కూల్. ఓకే. అక్షర స్కూల్లో చదివాను, చేశాను. ఆ స్కూల్ ఎందుకో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చి ఆ స్కూల్ సడన్గా తీసేశారు. ఓకే. దాని తర్వాత మోతీనగర్లో మేము ఉండేది బోరబండ. ఓకే. మోతీనగర్లో నలంద స్కూల్ ఉండేది. నలంద స్కూల్కి వెళ్ళాము. ఓకే. నలంద స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపల్ మా డాడీ తీసుకొని వెళ్ళితే ఏమైందంటే, మీ వాడు బాగానే ఉన్నాడు, క్లేవర్ స్టూడెంటే, కాదంటలేదు, కానీ ఇన్ ద సెన్స్ ఇన్ ద ఫ్యూచర్ మా స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఇట్లా ఎక్కిరిస్తే ఏమైనా చేస్తే నేను బాధితుని కాదు, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే స్కూల్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, ఒక్కరికి ఇద్దరికంటే భయపెట్టగలుగుతాం మనము. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఓకే అనుకుంటే జాయిన్ చేసుకోండి, లేదా మీ కొడుకు ఫీల్ అవుతాడు, మళ్ళీ ఆయన కూడా స్ట్రగుల్ కావద్దు అంటే మీ ఇష్టము అన్నాడు. మళ్ళీ దాన్ని నెక్స్ట్ నేను తీసుకెళ్ళి మా హోలీ క్రాస్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఓకే. అక్కడ ఓకే నో ప్రాబ్లం. అక్కడ కూడా అన్నవాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు. ఇంకా మనం ఏం చేస్తాం, అది దేవుడు ఇచ్చిన గొప్పతనం నాకు అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నా, నా దారే నేను అన్నట్టు వెళ్ళిపోయా అంతే. జనరల్గా చాలామంది అన్న ఇట్లానే ఏదన్నా గబుక్కున ఒక మాట ఎవరినైనా అంటే వాళ్ళు ఫీల్ అయిపోయి లో అయిపోతూ ఉంటారు. కానీ మీరు దాన్ని ఓవర్కమ్ చేసి మీరు అంటే అన్నారులే అని వదిలేసి మీరు వెళ్ళారు చూడండి, రియల్లీ గ్రేట్ అన్నది. అది చాలా తక్కువ పర్సన్స్కి ఉంటుంది అలా. అనుకుంటారు వాళ్ళ పని వాళ్ళది, మన పని మంది అని చేసుకుని వెళ్ళిపోయారు. నైస్ అన్న, నైస్. అండ్ తర్వాత మీరు టీవీ షోస్ కూడా చేశారు, లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్. ఈ ఆఫర్స్ అన్ని ఎలా వచ్చినాయి మీకు? నాకు జబర్దస్త్ వచ్చేసి విజయకారే, మన పుట్టివీర వాళ్ళ కూతురు అని చెప్పాను కదా, ఆవిడే కాల్ చేసి చెప్తే అభియాన్న టీంలో చేశారు. ఓకే. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ దాని తర్వాత మన రాకింగ్ రాకేష్ అతని టీంలో చేశారు. ఓకే. అతని టీంలో దాని తర్వాత ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలో మన బుల్లెట్ భాస్కర్ అతనితో చేశారు. ఓకే. సో అలా అంటే అన్న ఇప్పుడు జబర్దస్త్లో ఒక ఆఫర్ వచ్చినా లేకపోతే ఏదైనా రావాలన్నా ఇట్ టేక్స్ సమ్ టైం, కొంచెం టైం పడుతుంది రావడానికి. అంటే మీకు ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు అది కరెక్ట్గా యూజ్ చేసుకున్నారా? ఆ ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకున్నానన్న. యూజ్ చేసుకునే మంచిగా నాకు వచ్చే ఆఫర్స్ వచ్చే టైంలోనే చెప్పాను కదా, మేజర్ యాక్సిడెంట్ అయింది. ఓకే. అది దాని తర్వాత కొంచెం క్లియర్ అయ్యాకనే అప్పుడు కొంచెం నడుస్తున్నాను మూమెంట్లో శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. ఓకే. అది అంటే ఇప్పుడు మీరు స్టడీస్ ఎక్కడి వరకు కంప్లీట్ చేశారన్న మీరు? ఇంటర్మీడియట్. అంటే జనరల్గా చాలామంది పేరెంట్స్కి ఉండేది ఏంటంటే నా కొడుకు ఇంటర్ వరకు చదువుకున్నాడు, ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది,
ఇందులో నువ్వు జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటారు, లైఫ్లో సెటిల్ అవ్వాలని. మీరు అవునన్నా మా డాడీకి అది చాలా ఉండేది. ఉమ్, అసలు మా డాడీకి ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. ఉమ్, షూటింగ్ అని ఇవన్నీ ఇండస్ట్రీ అనేది ఇంట్రెస్ట్ లేదు. ఉమ్, ఏదైనా ఒకటి చదువుకోరా చదువుకోరా అని నా ఇంకా బాగా ఎబ్బడి పడేవాడు. ఉమ్, ఇంకా మనం ఇంకా ఏజ్ అలాంటిది, అదే అదే. ఇండస్ట్రీ అది అని చెప్పి అటు వెళ్ళాము చేసాము. ఉమ్, ఇప్పటి కూడా అదే ఇప్పుడు ఆలోచన వస్తుంది అనమాట, అది చదువుకుంటే అయిపోదని. కానీ నా లాగానే ఇంకా నా గ్రూప్ మెంబర్స్ అంటే నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, ఉమ్, ఉమ్, వాళ్ళు కూడా చదువుకున్నారు నాలానే, డిగ్రీ చదివారు, ఎంబీఏ చేశారు కొందరు. ఎవరికి ఏం జాబ్ లేదు. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక జాబ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆఫీస్లో నీకు ఏమంటారు అల్మార్ ఉంటుంది కదా, బీరువానే అందదు, అందులో ఫైల్స్ తీసుకోవడానికే రాదు, ఉమ్, నువ్వేం డ్యూటీ చేస్తావు ఇక్కడ, నువ్వేం చేస్తారు మీరు జాబ్ ఇక్కడ ఉమ్, అన్నట్టు మాట్లాడారు. నేను కూడా వెళ్ళాను, బా. అలా ఇంటర్వ్యూస్ చేశాను నేను కూడా. ఉమ్, ఇంటైనా వాళ్ళు అట్లా అనేసరికి ఇంక అప్పటి నుంచి నేను జాబ్ మానేశాను. ఇంకా ఇట్లా మెల్లమెల్ల ఆర్టిస్ట్గా చేస్తున్నాను అనమాట. చేస్తుండే మళ్ళీ ఇంకా నెక్స్ట్ మొన్న ఒక లాస్ట్ 1 year బ్యాక్ నుంచి క్యాస్టింగ్ స్టార్ట్ చేశాను. ఓకే క్యాస్టింగ్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను. ఓకే. అంటే కానీ అన్న ఒకటి, అలా వాళ్ళే ఎంకరేజ్ చేయకపోతే ఇప్పుడు జాబ్ పరంగా కానీ ఏదన్నా మీలాంటి వాళ్ళు రావాలంటే ఎలా వస్తారు పైకి? అందుకే ఎవరు కొందరు చాలా ఇప్పటి కూడా మా వాళ్ళు కొందరు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారన్న. ఉమ్, ఇది ఒక 100 మెంబర్స్, ఒక నార్మల్గా చెప్తున్నా ఎగ్జాంపుల్, ఒక 100 మెంబర్స్లో ఒక 4-5 మెంబర్స్ సెటిల్ అయి ఉంటారు అంతే. అంతే. వాళ్ళు కూడా ఎలా అంటే క్లోజ్ ఫ్రెండ్ ద్వారా. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు మా ఫ్రెండ్ శివలాల్ అని, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అయిన, వావ్. మీరు చూసింటే గుర్తుపడుతుంటారు, సుమన్ టీవీలో ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే. అతను కూడా జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు బంజారాహిల్స్లో అకౌంటెంట్గా. ఓకే. తను వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్స్ అన్నమాట. ఓకే. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఎవరైతే ఉన్నారో పార్ట్నరు, అతను తనేం చేస్తాడు, వద్దులేండి తనతో ఏమవుతా అంటే, ఈయన ఎవరైతే ఫ్రెండ్ ఇంకో పార్ట్నర్ ఉన్నాడో బెస్ట్ ఫ్రెండ్, తను లేలే ఆయన బాగా చేస్తాడు, ఆయన నా ఫ్రెండ్, మీరు ఆయన ఇద్దరిగా మాట్లాడుకొని నన్ను జాబ్లో పెట్టుకున్నా. ఆయన ఇంకా దాదాపు ఒక 15-16 నుంచి జాబ్ చేస్తున్నాడు అక్కడనే. ఓకే. మొన్న కూడా కలిశాను శివలన్న. సో అలా అనమాట. అంటే ఇప్పుడు అన్న మీకు గవర్నమెంట్ నుంచి కానీ వాటి నుంచి కానీ ఏమైనా సపోర్ట్ ఉంటుందా మీకు? గవర్నమెంట్ నుంచి అంటేనా, నేను సదరం సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఒకటి మాకు హ్యాండిక్యాప్డ్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్కి. అది అనేది ఉంటే మనకి పర్ మంత్ ఇప్పుడు గవర్నమెంట్ పే చేస్తుంది ఒక 4,000. కాకపోతే నాకు ఆ సర్టిఫికేట్ అనేది లేదు. ఓకే. నేను ఇంతకుముందుకు అప్లై చేశాను, రిజెక్ట్ అయింది మన కొండాపూర్ హాస్పిటల్లో. ఓకే. ఇప్పుడు స్లాట్ కోసం వెళ్తే స్లాట్లలో వస్తలేవు ఆన్లైన్లో. ఓకే. వాళ్ళు ఆన్లైన్లో పెట్టినప్పుడు నాకు టైం కుదరలేదు, నేను వెళ్ళినప్పుడు వస్తలేదు. ఓకే. మేము చాలా ఒక 1-2 months తిరిగాను. మా ఇంటి దగ్గర మొత్తినార్ మన ఈ సేవ దగ్గర సనాతన ఈ సేవ దగ్గర తిరిగాను, వేరే వాళ్ళని కూడా అడిగాను, చేశాను. వాళ్ళేమో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని, ఇప్పుడు నేను ఎక్కడ తిరగాలని ఇబ్బంది. నేను ఈవెన్ వెళ్ళాలన్నా ర్యాపిడో యూబర్, ఇప్పుడు ర్యాపిడో యూబర్ వచ్చింది కాబట్టి నేను కొంచెం సేఫ్ అయ్యాను అనమాట. ఓకే. బండి బుక్ చేసుకొని వెళ్ళిపోవడానికి ఇబ్బంది ఏం లేదు, ఈజీ అయిపోయింది నాకు అది. కానీ మీకు ఇది ఆర్టిస్ట్గానే మీరు చేస్తున్నారు, ఆర్టిస్ట్గానే ఏదన్నా మనకి మనీ రావాలి, ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అయ్యా అంటున్నారు. సో మీకు ఈ వచ్చే మనీ కానీ అది కానీ మీ ఫ్యామిలీని చూసుకోవడానికి మీకు ఓకేనా, సరిపోతుందా? ఓపెన్గా చెప్పాలంటే నాకు ఓకే, అంటే నాకు నా పాకెట్ మనీకి నా ఖర్చులకి సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ మీ ఫ్యామిలీని అంటే నేను ఇంట్లో ఓపెన్గా చెప్తున్నాను, ఇంట్లో ఒక 1 రూపీ కూడా ఇవ్వను. ఓకే. వాళ్ళు నన్ను అడగరు, ఏది ఉన్నా నీ కాలం మీద నువ్వు నిలబడు, చెయ్యి, నీ కష్టం నీది, మేము ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అన్నట్టు వాళ్ళు అంటుంటారు. ఏమైనా ఉంటే అప్పుడప్పుడు ఏమైనా ఉంటే ఇస్తుంటాం, చేస్తుంటాం, అదేం లేదు, చిన్న చిన్న అమౌంట్లు అంటే సందర్భం బట్టి, ఒకేషన్స్ బట్టి అలా. అన్న తప్పుగా అనుకోదు, మీ ఏజ్ ఎంత అన్న? 29. ఓకే. అంటే నేను జనరల్గా మీరు మెచ్యూర్డ్గా మాట్లాడే విధానం చూసి ఒక 30+ ఉంటాయేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. లైక్ ఆ మాట్లాడే విధానంగానే అడిగాను, తెలుసు. 29. సో మీరు మ్యారీడా అన్మ్యారీడ్? ఓకే. అంటే మీకు జనరల్గా అమ్మాయిలు కానీ వాళ్ళు కానీ లైక్ చేస్తూ ఉంటారు కదా, అలా మీకు మీరు ఎవరైనా లైక్ చేయటం, మిమ్మల్ని ఎవరైనా లైక్ చేయడం అలా జరిగిందా? నేను ఎక్కువ నాకు ఫేవరెట్ యాక్టర్ అంటే నేను స్టార్టింగ్ నుంచి చూసేది, నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుంచి అనసూయ గారు అండి. ఓకే. నేను గెట్ రెడీ షో చేసేటప్పుడు ఈటీవీలో మన ఖుష్బు గారి గెట్ రెడీ షో చేస్తుండే 2012 to 14 మధ్యలో. ఓకే. అయితే గెట్ రెడీ షో చేసేవాడిని. గెట్ రెడీ షో చేసేటప్పుడు నేను అక్కడ సెట్స్లో చార్జెస్ ప్లేస్లో అయ్యేది అనమాట. ఓకే. గెట్ రెడీ షో బ్రేక్ ఇచ్చినప్పుడు పక్కన మోడర్న్ మహాలక్ష్మి అయ్యేది. ఓకే. అప్పుడు రోజా గారు చేస్తుంది. ఓకే. రోజా గారు ఇంకా ఆమె ఎలక్షన్స్లో పోటీ, ఇంకా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు రోజా గారు వెళ్ళిపోయారు, ఇంకా అనసూయ గారు వచ్చారు. ఓకే. ఇక అప్పటి నుంచి అనసూయని ఫాలో అప్ అవుతున్నా. అనసూయ అక్కడ వచ్చాక మళ్ళీ మా షోకి కూడా వచ్చారు గెట్ రెడీకి. ఓకే. అలా అలా మీకు అప్పటి నుంచి బాగా క్లోజు పరిచయము. ఇంకోటి జబర్దస్త్లో ఒక 2-3 ఎపిసోడ్ చేసినందుకు అలా కొంచెం క్లోజు. దాని తర్వాత ఇప్పటికైనా ఎక్కడైనా ఈవెన్ ఇక్కడ కలిసిన ఇన్కేస్ బౌన్సర్స్ కానీ ఎవరైనా ఆపినా కూడా
నన్ను చూసిందంటే పిలుస్తారు బాబీ అని. ఓకే. పిలిచి ఇక్కడ రా, ఎలా ఉన్నావు, ఏం సంగతి, ఏం చేస్తున్నావు ఇప్పుడు అని బాగా మాట్లాడతారు. ఎవ్వరున్నా ఒక 10 మంది ఒకసారి. అసలు యాక్చువల్గా ఒకటి చెప్పాలంటే నేను అనసూయని కలవక దాదాపు ఒక 8 ఇయర్స్ అయింది అనమాట. ఇప్పటి విషయం కాదు, ఒక 2 ఇయర్స్ కింద. ఓకే. అయితే మన ఒక ఈవెంట్లో, మూవీ ఈవెంట్లో నేను ఆవిడ దగ్గరికి, అంటే నాకు గుర్తుపడతారా పట్టారో అన్నట్టు నేను అక్కడ నిల్చొని ఉన్నా ప్రసాద్ ల్యాబ్స్లో. ప్రసాద్ ల్యాబ్స్లో అక్కడ నిల్చొని ఉన్నా. నాకు కొంచెం భయం అవుతుంది, అంటే పెద్ద యాక్టర్ అయిపోయారు. ఇక వెళ్దామా వద్దా అని చూస్తుంటే నేను ఫోటో కోసం ఫోన్ చేయిలో పట్టుకొని ఉన్నాను అనమాట. పట్టుకొని ఉంటుండే ఆమె చూసి బాబీ కదా మీరు అన్నది. యా అన్న. ఇంకా బాబీ అంటే గుర్తుపట్టింది, సంతోషమే అన్నట్టు. ఇరారా కమ్ అని చెప్పి ఫోటో ఇచ్చారు. ఫోటో నేను దిగాను, ఆమె సెల్ఫీ ఇచ్చారు, చేశారు. సో ఆ ఫోటో నేను అది అక్కడ మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. యా. ఓ నైస్. అయితే ఇంకోటి ఏంటంటే ఆమె ఫ్యాన్స్ పేజ్ ఉందన్నమాట. ఓకే. యాంకర్ అనసూయ డైహార్డ్ ఫ్యాన్స్ అని, అది నేనే ఆపరేట్ చేస్తాను. ఎంతమంది ఉన్నారన్న దానికి? దానికి నేను ఒక 900 చేంజ్ ఉన్నారన్న. సూపర్. ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసి ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి. సో ఎందుకంటే ఆమె అంటే ఎందుకు ఇష్టం? ఏమన్నా చెప్పలేదు, నాకు కూడా తెలియదు. కానీ ఆమె చాలా బాగా లైక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఎక్కడైనా వస్తుంది, ఇక్కడ నాకు ఇంటిమేషన్ వస్తుంది అనమాట. అనసూయ ఇక్కడికి వస్తారు, చేస్తారు అని కానీ వెళ్ళిపోతుంటారు. ఆగా నీకు ఏ పని ఉన్నా వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్యానా? పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్. సూపర్ అన్న. అండ్ తర్వాత మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వీటిలో చేశారు కాబట్టి జనరల్గా మేము డి షోస్ వీటిలో కూడా చూస్తూ ఉంటాము. సుధీర్ రష్మిది వీళ్ళిద్దరూ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు, వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళిద్దరూ అక్కడ చేసే స్క్రిప్ట్ అది కూడా అట్లనే ఉంటుంది. అది రియల్గా స్క్రిప్టెడా లేకపోతే రియల్ లవ్వా? అది వాళ్ళు ఒక పబ్లిక్ని, అంటే ఆడియన్స్ని, వాళ్ళని సంతోషంగా ఉంచడానికి, చూపించడానికి వీళ్ళు అలా ఉంటారన్న. ఓకే. అది దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్ అలా బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఏముండదు. ఓకే. ఇంకా చెప్పలేము ఫ్యూచర్లో, మరి మనం ఫ్యూచర్లో ఏమవుతుంది అన్న కూడా చెప్పలేదు. అదే నేను కూడా ఫ్యూచర్లో ఏమవుతుంది ఏం చెప్పలేను. ఓకే అన్న. ఇప్పుడు జబర్దస్త్ చేసా అంటున్నారు కాబట్టి ఆది ఎలా ఉండేవాళ్ళన్న సెట్స్లో? సూపర్ అన్న, చాలా స్ట్రగుల్ చేశాడన్న. మేము అసలు మన కమల్ హాసన్ గారి ఒక మూవీ ఉంటుంది, స్వయం కృషి అన్న. ఆయన కూడా మరుగుజ్జా ఉంటాడు. అవును. ఆ స్క్రిప్ట్ చేశాడన్న. చాలా హార్డ్ వర్కర్ అని ఆయన. అంటే ఆయన కొంచెం మరుగుజ్జులా కనిపించాలన్నందుకు ఈ లెగ్స్ అనేది మొత్తం బ్యాక్కి ఫోల్డ్ చేసి తాళ్ళతో కట్టేసి బాగా చేశాడన్న. చాలా అప్పుడు అనిపించింది హార్డ్ వర్కర్ అది అన్న అని చెప్పి. అన్న ఎవరైనా ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ ఎవరైనా చేశారన్నా? లైక్ మీకు నెక్స్ట్ అంటే మీరు చెప్పిన పర్సన్ కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా? పెద్దవాళ్ళు అన్నంగా ఎవరు చేయలేరు అలా. ఎవరో ఒక ఎంకరేజ్మెంట్ కానీ, నువ్వు బాగా చేస్తున్నావు, నెక్స్ట్ సినిమాస్లో మా దాంట్లో చెయ్యి, ఇట్లా ఏమన్నా చెప్పడం కానీ అలా లేదన్న. ఎందుకని వాళ్ళ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు మీరు? చెప్పాను కదా కొంచెం. నేను దాదాపు 2008లో వైజాగ్ వెళ్ళా. ఓకే. దాని తర్వాత 2011-12 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసి ఇంకా ఇలా చేస్తున్నా ఇంకా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అనేది పెద్ద పొరపాటు అనమాట నాకు. ఓకే. ఒక దాదాపు నేను ఇంకా ఆ రోజు నుంచి కొంచెం లెగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకా నేను దాదాపు ఒక 5 to 6 years గ్యాప్ తీసుకున్నాను బాగానే. ఓకే. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండేవాడిని. అండ్ రీతు చౌదరి గురించి ఏం చెప్తారన్న? రీసెంట్గా ఆయన ఫోటో కూడా అప్లోడ్ చేసినట్టున్నారు మీరు ఇన్స్టాలో. ఎప్పుడు కలిసి ఆమె ఏంటంటే మేము దాండియా ఈవెంట్ చేసామన్నా. ఓకే. మేము ఇక్కడ మన గచ్చిబౌలి స్టేడియంలో రీసెంట్గా దాండియా ఈవెంట్ చేసినప్పుడు ఆమె సెలబ్రిటీ గెస్ట్లా పిలిచామన్నమాట. కోసం నేనే పిలిచాను. దాండియా ఈవెంట్ మా ఒక అన్న ఉంటాడు, కిరణ్ అన్న అని, వాళ్ళు చేశారు. నాకు సెలబ్రిటీ గెస్ట్ అపియరెన్స్ కావాలి బాబు, మీరు చేయాలి, సెలబ్రిటీ మేనేజ్మెంట్ చేస్తారంటే చేస్తాను, మీకు ఎవరు కావాలి చెప్పండి అని అంటే ఒక 3-4 పేర్లు చెప్పారు వాళ్ళు. అందులో నేను రితు చౌదరి వీళ్ళని చెప్పాను అనమాట. ఓకే. రితు చౌదరికి వాళ్ళు ఓకే అనుకున్నారు, ఓకే అని పిలిచాను, చేశాను. ఓకే అన్న, షీస్ ఫైన్, బాగుంటుంది, సరదా ఉంటుంది, అట్లే ఫ్రెండ్లీ. జనరల్గా ఇలా ఉన్నప్పుడు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది? నార్మల్ స్టేజ్లోనే ఉంటుందా? ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా? నాకైతే ఇప్పుడు దేవుని దగ్గర ఏం ఇష్యూ లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. స్టేబులే. అంటే జనరల్గా చాలా మందికి డౌట్ అనమాట, అరే ఇలా ఉన్న పర్సన్స్కి వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు అందుకనే అలా ఉన్నారు, చాలామంది అనుకుంటూ ఉంటారు. అవునా? రెగ్యులర్గా. సో అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. జనరల్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ అట్లా ఉంటూ ఉంటాయా రెగ్యులర్గా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాం కానీ అలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి? ఏం లేదు, నాకు హెల్త్ ఇష్యూ అనేది ఏం లేదు, బాగానే ఉన్నాను, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాను. నాకు ఏం హెల్త్ ఇష్యూ అనేది ఏమనిపిస్తుంది అంటే ఒక యాక్సిడెంటే, అదొకటే మేజర్ ఇష్యూ నాకు, దాని నుంచి ఇంకేం ఇష్యూ లేదు. ఓకే. అది నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ కానీ అవి కానీ ఏం చేస్తున్నారన్న? ఇప్పుడు ఈ బసాకుర రెస్టారెంట్ చేశారన్న. ఓకే. బసాకుర రెస్టారెంట్
పిఠాపురంలో అలా మొదలైందని ఇంకోటి చేశాను అన్న. ఓకే. అన్న జనరల్గా మీరు ఎప్పుడన్నా లైఫ్లో రెగ్రెట్ ఫీల్ అయ్యారా? లేదన్న, ఇప్పటివరకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? ఏం లేదన్న. అలా బాధపడిన సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? బాధపడిన సిచ్యువేషన్స్ అంటే నేను కూడా అందరిలా ఎందుకు లేను, మ్మ్. నేను అలా ఉంటే వాళ్ళలాగా బండి తోలుకుంటూ వెళ్ళిపోయేవాడిని, నడిపించుకుంటూ వెళ్ళిపోయేవాడిని, మ్మ్. ఊరికే అంత ఎందుకు ఇబ్బంది అన్నట్టు. ఇంకా వేరే వర్క్స్ ఏమైనా చేయడం. ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే అదే ఇండస్ట్రీలా చేయాలి, ఇండస్ట్రీలో ఆర్టిస్ట్లా చేయాలి. లేదంటే ఇప్పుడు నేను ఏం వర్క్ చేయాలన్నా స్మార్ట్గా చేయాలి. మ్మ్. ఎక్కువ కష్టపడలేను, మ్మ్. ఎక్కువ ఏం బరువులు మోయలేను, ఓ బండి నడపలేను, ఒక కార్ నడపలేను. అది సో అది బాగా ఇప్పుడు లోపల ఆ ఫీలింగ్ అనేది ఉంది. అని ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసి రావడానికి మీరు మీ సైడ్ నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏదో అన్న ఇప్పుడు కూడా సాధిద్దాం, ఇంకా టైం ఉంది. మ్మ్. ఎవరికైనా ఇప్పుడు కాకుండా ఒక 10 ఏళ్ళ తర్వాత లుక్ మ్మ్. వస్తుంది టైం అన్నట్టు ఆలోచనలో ఉన్నాను. అనసూయ గారు మీరు బాగా క్లోజ్ అన్నారు కాబట్టి జనరల్గా ఆన్ సెట్స్ ఆఫ్ సెట్స్ ఆవిడ ఎలా ఉండేవారు? ఆన్ సెట్స్ ఎలా ఉంటారో ఆఫ్ సెట్స్ కూడా అలా ఉంటారు. ఓకే. అంతే. చాలా కూల్ అండ్ కూల్ కన్ను ఉంటారు, బాగుంటారు, చాలా నవ్విస్తుంటారు. అలా ఏం లేదు, ఆవిడ బాగుంటుంది. అండ్ సుధీర్ని కలిసే వాళ్ళన్నా? కలిసాను సుధీర్ని. ఓకే. ఇప్పుడు సుధీర్ అన్న అయితే ఇంకా చెప్పొద్దు, మ్మ్. చూడంగానే గుర్తుపట్టి అరే ఎలా ఉన్నావురా, ఏంద్రా, ఏం చేస్తున్నావు, ఇప్పుడు బాగా మాట్లాడతారు. ఎలా అంటే ఒక ఫ్రెండ్ లానే మాట్లాడతారు మ్మ్. సుధీర్ అన్న. ఇప్పుడు ఆయన పెద్ద స్టార్ అయిపోయాడు, హీరో అయిపోయాడు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా కలవటం జరిగిందా సుధీర్? రీసెంట్ టైమ్స్లో కలవలేదన్న. ఆయన ఆయన ఎట్లా ఉండేవాళ్ళు ఆఫ్ సెట్స్ ఆన్ సెట్స్? ఆయన కూడా అలాగే ఉండేవాడు, అలా ఏముండలేదు. ఆయన సెట్లో ఇప్పుడు ఎవరు వర్క్ ఏందో వాళ్ళు చూసుకునే వాళ్ళు చేసేవాళ్ళు. ఆఫ్ సెట్స్ వచ్చేసరికి అందరు కామ్ మాట్లాడుకునే వాళ్ళం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. మీరు కూడా ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు కదా జనరల్? ఆడిషన్స్ ఇస్తూ ఉంటానా, వెళ్తూ ఉంటా, వస్తూ ఉంటా. ఇంకా మ్యాక్సిమం అయితే ఎవరైనా నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తారు, ఇలా ఉందని, ఇట్లా కోడ్ డైరెక్టర్ సరిగ్గా పరిచయం ఉంది. ఇప్పుడు మీరు ఎలా అంటే పరిచయం, అలా కొంచెం పరిచయం పెరిగింది. ఓకే. వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తారు, ఇక్కడ ఉంది అక్కడ ఉందని. ఇంకా డైరెక్ట్ అప్పుడు ఆడిషన్ వాళ్ళు చేశారనుకోండి, ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వేరే ద్వారా ఎవరైనా ఇప్పుడు మనకి క్యాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పారనుకోండి, ఆడిషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అచ్చా. ఓకే. ఇప్పుడు మీరు మాయాద్వీపంలో చేశారు కాబట్టి మాయాద్వీపంలో ఓంకార్ అని ఎలా ఉండేవాళ్ళు? భలే ఉండేవాడు అన్న. ఆ షోలో అయితే ఎలా ఉండేవాడో, ఎంత యాక్టివ్గా సేమ్ అలాగే ఉండేవాడు. మేము చేయకపోయినా కూడా మళ్ళీ చేపిస్తుండే, బాగా చేయండి రా, మీరు ఇలా చేయండి రా, ఫన్నీగా చేయండి రా, అది ఇది అని చెప్తుండే. అసలు ఏం చిరాకు పడకపోయేటోడు, బాగుండేవాడు, అసలు ఏం కోపం పడకపోయేటోడు అసలు. ఎప్పుడన్నా మాయాద్వీపంలో జనరల్గా నేను చూసాను చిన్న చిన్న రౌండ్స్ ఉండే, అంటే లైక్ రౌండ్స్ ఒకదాని తర్వాత ఒకటి క్రాస్ అయ్యి వెళ్తుండేవాళ్ళు కదా రౌండ్స్. ఆ రౌండ్స్లో ఏంటంటే మీతో ఫైటింగ్స్ ఉండేవి, చిన్నపిల్లలు వచ్చి ఫైట్ చేస్తుండేవాళ్ళు. అది రియల్గా ఫైట్ చేసేవాళ్ళన్నా అక్కడ? రియల్గానే చేసేవాళ్ళం అన్న. అవునా? రియల్గానే చేసేవాళ్ళం, కాకపోతే అంత ఫోర్స్ పెట్టేవాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళని గెలిపించాలి కాబట్టి మీరు ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు. ఆ బుడగలు పెద్ద వాళ్ళు వస్తారు కదా, ఇట్లా హైట్ ఉండే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళనైతే ఓడగొడదామనే ప్లాన్లో ఉంటాం. చిన్న పిల్లలు వచ్చారనుకోండి, గెలిపిద్దామనే ఆలోచనలోనే ఉంటాం. వావ్. ఎందుకంటే ఆ బుడగలు టప్పని పేలిస్తే మీరు మాయమైపోవటం, అప్పట్లో ఆ ఎడిటింగ్ అది భలే ఉండదు అన్న. అవును. మాయమైపోవడం అంటే నాకు డౌట్, నిజంగా మాయమైపోవాలా లేకపోతే అటు నుంచి డిసైపేర్ అయ్యాడు అంతే. అంతేనా? అటు నుంచి అటు ఎగ్జిట్ అంతే. దాన్ని అక్కడ మాయమైపోయినట్టు చూపించాలి అంతే. దాన్ని ఫ్రీజ్ చేస్తుండే, ఫ్రీజ్ చేసినప్పుడు మనం బయటకు వచ్చేయాలి. ఓకే. మళ్ళీ ఫ్రీజ్ అన్నప్పుడు అక్కడ ఉండాలి అంతే. అమ్మ ఎంత మోసం చేశాడు. జనరల్గా చాలా చిన్నప్పుడు కూడా మేము చూసుకుంటే అంటే అనుకునే వాళ్ళం అనమాట, అమ్మ వీళ్ళు ఎట్ట మాయమైపోతున్నారు, బుడగ పేలంగానే మాయమైపోతున్నారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఉండిపోయేవాళ్ళం. అది దీని వెనకాల ఉన్న రీజన్ ఇది, వెనకాల ఉన్నది ఇదనమాట. నైస్ అన్న. అండ్ మీకు ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయి ప్రజెంట్? చేస్తున్నాను, నాని మూవీ. ఓకే. నాని మూవీ, ఇది బసాకుర రెస్టారెంట్ ఉంది. ఇంకా 2 పిక్చర్స్ ఉన్నాయన్న, కాకపోతే వాడు ఇంకా టైటిల్ పెట్టలేదు. అండ్ లైఫ్లో మీరు లైక్ ఎప్పుడన్నా నాకు ఇలా ఉంటే బాగుండేది, నేను ఒక పెద్ద స్టార్ అయి ఉంటే బాగుండేది, అలా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా మీరు? అవుతాను, ఇప్పుడు కూడా అవుతాను. అందరిలాగా నేను కూడా అయ్యేది ఉండేది. అంటే అందులో ఇప్పుడు మన జబర్దస్త్లో నరేష్ ఉన్నాడు, అతనిలా అవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు ఈయన రియాజ్ ఉన్నాడు. మీరు చెప్తే నమ్మరన్నా, గణపతి కాంప్లెక్స్ దగ్గర నేను మా ఫ్రెండ్ టీ తాగడానికి వెళ్ళాం. టీ తాగడానికి వెళ్తే అతను వచ్చాడు. ఎవరు? రింగ్ రియాజ్. అతను వచ్చి అక్కడ టీ స్టాల్ దగ్గర ఉన్నాడు. మేము టీ తీసుకొని టీ తాగుతున్నాం. అతను వచ్చాడు. వచ్చి అన్న మీరు షూటింగ్లలో చేస్తారా అని అడిగారు. నేను అన్న చేస్తాము, కాకపోతే ఆపర్చునిటీస్ తక్కువ అన్న. అందులో ఏంటంటే ఆపర్చునిటీస్ తక్కువ, వచ్చినప్పుడే వెళ్తామన్నా, పర్టికులర్గా అనేది మనకి ఏమి ఉండవు అన్న అని చెప్పారు.
అవునా, సరే నన్ను ఒకసారి మీ నంబర్ ఇవ్వండి అన్న అన్నాడు. సరే అన్న తీసుకోండి అని నంబర్ ఇచ్చా. ఇక ఆయన నంబర్ నేను తీసుకున్నాను. తీసుకున్నాక మాట్లాడడం చేస్తాను, అంత అయిపోయింది. కాకపోతే ఏమైందంటే అన్న, ఇప్పుడున్న టీవీ ప్రోగ్రామ్స్ అప్పుడులో లేవు. ఓకే. ఇప్పుడు అదిరింది ప్రోగ్రామ్ కానీ, అవునవును. ఫ్యామిలీ స్టార్స్ కానీ, ఇంకోటి మన ఇప్పుడు ఇంకేవో ప్రోగ్రామ్స్, కిలాడి బాయ్స్, కిలాడి గర్ల్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు నుంచి అంటే ఒక 2-3 ఇయర్స్, 4 ఇయర్స్ 5 ఇయర్స్ పటాసు, ఇవన్నీ అప్పటి నుంచి వచ్చాయి. ఇప్పుడు వచ్చాయి ఒక 3-4 ఇయర్స్ నుంచి. నేను అప్పుడు ఇండస్ట్రీ తిరిగే టైంలో లేవు. తిరిగే టైంలో నేను కొంచెం ఫేమ్ అవుదాం, వస్తున్నాయి ఆఫర్ అనే టైంలో యాక్సిడెంట్ అయింది. ఓకే. ఇంకా యాక్సిడెంట్ అయ్యేసరికి ఇవన్నీ షూటింగ్స్ వద్దు, ఏమొద్దు అని ఏం చేశాను, ఇంకా ఇవన్నీ తిరిగి అంటే ఇక ఇండస్ట్రీ అనేది ఒక భూచక్రం లాంటిది. తిరుగుతూనే ఉండాలి, ఈ ఆఫీస్ ఆ ఆఫీస్ ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ తిరుగుతూనే ఉండాలి. ఇవాళ రా అంటే రేపు రా అంటే అక్కడ తిరుగుతూనే ఉండాలి అనేసి ఏం చేశాను, ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అనేసి మా పిన్ని వాళ్ళ ఎర్రగడ్డలో ఒక ఆయుర్వేదిక్ షాప్ ఉండేది వాళ్ళు. ఆ షాప్లో కూర్చునేవాడిని. అక్కడనే కూర్చొని ఇక ఇలాగే ఉండే టైంపాస్ చేసేవాడిని. ఇంకా మళ్ళీ దాని తర్వాత ఏమైనా షూట్స్ అలా ఏమైనా వస్తే పోయేవాడిని. కాకపోతే ఏంటంటే నేను టైం ఎక్కడ మొత్తం వేస్ట్ చేశానంటే, అప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు వీటన్నిటిపైన. ఇప్పుడు ఏం చేశానంటే కాన్సన్ట్రేట్ చేస్తాను ఈ మధ్య, ఒక 1 ఇయర్ నుంచి కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ బయటికి వచ్చా. ఏదైతే ఏమన్నా కానీ ఉంటే ఇంట్లోనే, పోతే ఇంట్లోనే అన్నట్టు ఫిక్స్ అయి ఉన్నా. ఇండస్ట్రీ ఈజ్ మై లైఫ్. అంతే ఇంకా. నైస్. అందుకనేసి క్యాస్టింగ్ వేయించుకున్నా. ఓకే. క్యాస్టింగ్ చేస్తున్నప్పటి నుంచి ఓకే, నో ప్రాబ్లం. ఒక 2-3 మూవీస్ క్యాస్టింగ్ చేశా. ఇప్పుడు నేను ఇంకో మా ఫ్రెండ్ శివ అని ఉన్నాడు, క్యాస్టింగ్ డైరెక్టర్. ఓకే. ఇద్దరం కలిసి నాని మూవీకి కూడా క్యాస్టింగ్ చేస్తున్నాం. వావ్, సూపర్ అన్న. ప్రజెంట్ ఇప్పుడు అంతా హ్యాపీ, అంతా ఓకే అన్న. అండ్ అన్న జనరల్గా మాకు అంటూ నార్మల్ మాకు ఎటువంటి టాలెంట్స్ ఉండవు, నార్మల్ అంటావు. మీకు ఏదన్నా స్పెషల్ టాలెంట్ ఏమన్నా ఉందా? స్పెషల్ టాలెంట్ అంటే ఇంకేంది అన్న, యాక్టింగ్. అంటే ఇప్పుడు జనరల్గా మేము ఈ బాడీ ఉన్నప్పుడు మాకు ఎటువంటివి ఏమి నార్మల్ పర్సన్స్ మేము. మీరు అలా ఉన్నందుకు మీకు ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? స్పెషల్ టాలెంట్స్ అంటే నేను ఇలా ఉన్నందుకు అందరు బాగా, ఎవరైనా సరే బాగా దగ్గరికి చూసుకుంటారు, పిలుస్తారు, మాట్లాడతారు, చేస్తారు. ఒకటి చెప్పానంటే ఇప్పట్లో ఈ టైంలో అమ్మాయిలు ఎక్కువ. అవునా? ఆయన ఎలా ఉన్నారు, బాగున్నారా అది అని ఎక్కువ వాళ్ళు మాట్లాడతారు. మేము మాట్లాడకపోయినా, పలకరియకపోయినా వాళ్ళు ఎక్కువ. నాకు మీరు నమ్మరు, ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలే ఎక్కువ ఫ్రెండ్స్, అబ్బాయిలు ఎవరు లేరు. ఆటగాడు కనబడతలేదు అట్లా, అంతే సింపుల్గా. మంచి ఎలా అంటే ఇప్పుడు నాకు పెద్ద సెలబ్రిటీస్ కూడా టచ్లో ఉంటారు అన్న. మంచి సెలబ్రిటీస్తో నేను అన్న. ఎవరన్నా మీకు దగ్గరికి వచ్చి బాగున్నావు, ఫ్లడ్ చేశారా నిన్న ఎవరన్నా? అప్పట్లో ఇక కాలేజ్ డేస్లో అలా అయింటాయిలే, కానీ ఇప్పుడు నార్మల్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అయితే కానీ ఇంకా అవన్నీ పేర్లు చెప్పకూడదు. ఎట్లా చేసేవాళ్ళు? ఇలా ఉన్నా కూడా భలే అందంగా ఉంటా అంటే నన్ను ఇప్పటికీ అంటూ ఉంటారు అన్న. అంటే మరి గుజ్జులు చాలా మంది ఉన్నారు. అందరు ఏంటంటే నాలాగా ఉంటారు. కొందరికి ఏంటంటే హ్యాండ్స్ చిన్నగా ఉండి, ఏదో కొంచెం వాళ్ళకి ఫేస్ అని అలా ఇలా వేరేగా కాలు కొంచెం అని చెప్పకూడదు, నేను కూడా మరి గుజ్జే కాదంటలే. అయితే అందరూ అంటే ఏమంటుంటారంటే, నువ్వు అందరిలా ఉండవురా, నువ్వు కామన్ పర్సన్ లానే ఉంటావు, కాకపోతే నీ చేతులు నీ కాలు ఒక్కటే షార్ట్ ఉన్నాయిరా, కాకపోతే నువ్వు మస్తు స్టైల్ మెయింటైన్ చేస్తారా, ఒక లుక్ ఉంటుందిరా నీళ్ళలో, మంచి ఉంటావురా నువ్వు అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు కూడా అంటుంటారు అమ్మాయిలు వచ్చి, ఎవరైనా అంటుంటారు. ప్రపోజ్ చేశారు ఎవరైనా? ప్రపోజ్ లాంటి ఏదంటే చేశారు ఇక ఫ్రెండ్స్ సర్కిల్ అప్పట్లో. అన్న మీరు ఎవరైనా చేశారు? పోనీ మీరు ఎవరికన్నా? నేను చేశానన్న ఇంటర్లో చేశాను, అంతా బాగానే ఉండే. కాకపోతే ఆ పిల్ల మోసం చేసింది. అయ్యా, అలాంటిది ఏం లేదన్న. నాకు లవ్ గివ్ అని ఏం లేదు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారన్న. నా ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా పెద్దది, చెప్తున్నా కదా, చాలా అంటే చాలా పెద్దది నా ఫ్రెండ్ సర్కిల్. నేను 29 ఇయర్స్, నా ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడున్న ఫ్రెండ్స్ మాత్రం 32, 35, 40. అంత పెద్దోళ్ళే, చిన్న వాళ్ళతో అసలు చేయరబ్బా ఇక్కడ బాబు అన్న వాళ్ళు. ఇప్పుడు నాకు ఎర్రగడ్డలో అన్న వాళ్ళు ఉంటున్నారు. ఓకే. మేము అంటే ఎట్లా ఉంటాం అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్లా ఉంటాం. ఎర్రగడ్డలో మా పెద్ద టీం అన్న, 15 మంది ఉంటాం మేము. ఇప్పుడు ఈ 15 మంది డైలీ కలుస్తాం, ఉంటాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా 15 మందిని కలిసి వెళ్తాం. ఏదైనా ఇన్కేస్ ఫ్రెండ్ ఎవరన్నా ఇన్కేస్ ఎవరిదన్నా చనిపోవడం కానీ అలా ఏమైనా ఉన్నా కూడా ఆ 15 మందిని కలిసి వెళ్తాం. ఫ్రెండ్ అంతే, ఫ్రెండ్స్ వాళ్ళు. ఏ టైంకి ఏమున్నా వాళ్ళకి నేను కాల్ చేసినా కాదన్నారు, వాళ్ళు ఏది ఉన్నా నాకు ఫోన్ చేసినా నేను కాదన్నా. నేను అందరితో టైం స్పెండ్ చేస్తాను, అందరితో. అన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషను లవ్, లస్ట్ వీటి మీద ఎక్కువ జరుగుతుంది. అవునన్నా. సో ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అంత వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది అంతే. అంతే. చాలామంది ఏంటంటే డబ్బు ఉంటే లవ్ చేస్తారు. అంతే. డబ్బు మనీ ఈజ్ ఇంపార్టెంట్ అంట. అంతే. మనీ ఇప్పుడు ప్రపంచంలో లవ్ ఉందా మనీ ఉందా అన్న? మనీ. లవ్ ఎందుకు లేదంటారు? ఒకప్పుడు లవ్వే కదా. ఒకప్పుడు లవ్వే. ఇప్పుడు కూడా బాగా ఆలోచించాడు అనుకోండి ఎవరన్నా లవ్వే అంటారు, మనీ అన్నారు. ఇప్పుడు కూడా బాగా ఆలోచించి మనసు పెట్టి ఆలోచిస్తే ప్రేమనే అంటారు. మనీ ఏముందిరా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా. ఇప్పుడు పుట్టినప్పుడు ఏం తీసుకురాలేము, పోయేటప్పుడు ఏం తీసుకోవాలి. ఎంత సంపాదించినే ఆడికి వెళ్ళాలి, అంతే కదా. సో అంటే అమ్మాయిలో తప్పు ఉందా ఎక్కువ, అబ్బాయిలో తప్పు ఉందా అన్న? అది మాత్రం చెప్పలేనా. ఓకే 50-50 అంట. కావాలంటే మాత్రం ఓకే పర్టికులర్ ఇంత అని చెప్పలేను నేను. ఓకే నైస్. అబ్బాయి అనే మాత్రం గట్టి ఒక్కసారి వాడు ఫోకస్ చేసిందంటే తెగిరుస్తాడు, ప్రాణానికైనా తెగిరుస్తాడు అబ్బాయి మాత్రం. అమ్మాయిలు కూడా ఉంటారు, కాకపోతే అంత అమ్మాయిలు ఏమనుకోదు ఫ్రెండ్స్, చెప్తున్నా. ఓకే అమ్మాయిలు కూడా ఉంటారు కాదనట్లేదు, కాకపోతే అబ్బాయిలు ఇంకొంచెం ఎక్కువ ఉంటారు అంతే, ఎక్కువ ఉంటుంది నా ఆలోచన ప్రకారం. ఇక మీ మనసులో ఏముందో నేను చెప్పలేను. నా మనసులో ఎందుకు లేనా. ఓకే అన్న, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారిని కలవటం కానీ ఎప్పుడైనా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. ఆయన గురించి ఏం చెప్తారని ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఎట్లా అంటే ఏం చెప్పాలంటే నాకు మాటలు రావని. ఎందుకంటే ఆయన వే ఆఫ్ స్టైల్ వేరు, ఆయన వేరు. ఆయన లగ్జరీ లైఫ్ బతుకోవచ్చు అనుకోవాలంటే, లగ్జరీ లైఫ్ లీడ్ చేయవచ్చు ఆయన. ఇప్పుడు జనాల కోసం అంత కష్టపడుతుండు, వాన లేదు బురద లేదు ఏం లేదు అనకుండా తిరుగుతుండు ప్రజల కోసం, అంటే ఈజ్ గ్రేట్ అన్న. అంతే. అది ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అని ఎవరైనా డ్రీమ్ డైరెక్టర్స్ అట్లా ఎవరైనా ఉన్నారా? డ్రీమ్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు నాకు మన శ్రీకాంత్ ఉదయల గారు, మన దసరా మూవీ డైరెక్టర్. ఓకే. ఇప్పుడు ఆయననే ఇంకో మూవీ చేస్తున్నారు అనమాట నాని గారితో. ఓకే. ఆయనతో వర్క్ చేయాలని ఉంది, చేస్తాను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్. ఎప్పుడైనా దగ్గర వరకు ఆఫర్ వచ్చి మిస్ అవ్వటం ఎప్పుడైనా జరిగిందా? అయ్యిందన్న, అయ్యాయి, అట్లా చాలా అయ్యాయి. ఈవెన్ జబర్దస్త్ షోలో కూడా అయ్యింది. దగ్గర వరకు వచ్చింది, అంత అయిపోయి స్కిట్ అంతా ప్రాక్టీస్ చేసి డైరెక్ట్ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు వద్దంటుండే డైరెక్టర్. అలా ఒక 2 times వచ్చాము. అప్పటి నుంచి నాకు నచ్చలేదు, వద్దనుకున్నా. ఆ తర్వాత ఇట్లా అయ్యింది. ఓకే నైస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో మీరు ఇంకా లైఫ్లో మంచి రోల్స్ చేయాలి, ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. యా, చూసారా కదా గైస్, ఇది ఒక ఫన్నీ చిట్ చాట్ విత్ బాబీ అన్న. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.